ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని, ఈ మధ్యంలో కొత్త విధానాన్ని తీసుకురావడానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెంచాలంటే మనం సబ్లీజుల పేరుతో బెల్ట్ షాపులను కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనగా కనపడుతోంది. 3700 షాపులు, మెయిన్ వైన్ షాపులు కాకుండా అడిషనల్గా బెల్ట్ షాపులను కూడా సబ్లీజ్ షాపుల పేరుతో ఇవ్వబోతున్నారు. దీనివల్ల రాజకీయ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచన. రాజకీయపరమైన అడ్వాంటేజ్ ఏంటి? గ్రామాల్లో కూడా మన పార్టీకి సంబంధించిన వాడే బెల్ట్ షాప్ రన్ చేయొచ్చు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వాళ్ళకు ఒక ఆదాయం ఇచ్చినట్టు ఉంటుంది, మన పార్టీ కార్యకర్తలకు లాభం చేకూర్చినట్టు ఉంటుంది. 2, ప్రభుత్వానికి కూడా బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకి ఆదాయంగా ఉంటుంది. ఈ 2 రకాల ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి సబ్లీజుల తరహా సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం ఉంది. మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. ఇప్పుడేమంటావు అశోక్?